కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసినట్టుగా ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ అమలు చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు పోచం సోమయ్య ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా బ్యాంకులో అప్పు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని, 2 లక్షల కంటే ఎక్కువ అప్పు ఉన్న రైతులు కూడా ప్రభుత్వం ముందుగా రుణమాఫీ చేయాలని పోచం సోమయ్య డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయం చేసే ప్రతి రైతుకు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతులకు రుణమాఫీ అందరికీ చేయాలనే దాని మీద ఈరోజు రాష్ట్ర కార్యక్రమము నిర్వహించాము. అట్లాగే దిష్టి బొమ్మ కూడా తగులబెట్టాము. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతులకు కూడా రుణమాఫీ చేయాలి. అంతేకాకుండా 2 లక్షల మీద ఉన్న రైతులకు కూడా ముందుగా ప్రభుత్వమే 2 లక్షలు మాఫీ చేసిన తర్వాత వాళ్ళు మిగతా అమౌంట్ వాళ్ళు కట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డు ఆధారం లేకుండా దాదాపు రేషన్ కార్డు ఇవ్వకుండా 12-14 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు చాలా మందికి రేషన్ కార్డులు లేవు. రేషన్ కార్డు లేకుండా కూడా ప్రతి ఒక్క రైతుకు బ్యాంకులో ఉన్న లోను ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా రుణమాఫీ వర్తింపజేయాలని ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ మోత్కూరు పార్టీ తరఫున